గేమ్ చేంజర్ మూవీ అయితే మాత్రం చాలా బ్రహ్మాండంగా ఉందండి. చాలామంది ఏంటంటే ఎక్కువ హైప్ వేరే వేరే సినిమాలు పోల్చుకుని గేమ్ చేంజర్ సినిమా చూస్తున్నారు. నాకు అర్థం కావట్లే. ఒక ఐపీఎస్ క్యారెక్టరు, ఒక 3 క్యారెక్టర్లు ఉన్న సినిమా, ఒక 5-6 సంవత్సరాల తర్వాత సోలోగా వచ్చిన గేమ్ చేంజర్ మూవీ. ఓకే, దాన్ని అలా పెట్టుకు చూడాలి కానీ వేరే వేరే మూవీలతో చూసుకుని దానికి కంపేర్ చేసుకుంటున్నారు. అదొక్కటే కొంచెం మైనస్ అనిపిస్తుంది. సో సినిమా విషయానికి వస్తే కనుక ఫస్ట్ హాఫ్ నుంచి అంటే ఒక 10-20 నిమిషాలు కొంచెం ల్యాగ్ అనిపించింది కానీ ఇంటర్వెల్ తర్వాత క్లైమాక్స్ అయితే మాత్రం గూజ్ బంప్స్ వచ్చినాయి. అంటే ఆ హెలికాప్టర్ సీన్లు కానీ లేకపోతే కొన్ని డ్యాన్స్ సీన్లు కానీ డ్యాన్స్ మూమెంట్లు కానీ బీజిఎం ఇవన్నీ కూడా చాలా ఎఫెక్ట్ పెట్టారు. సో దిల్ రాజు గారు పెట్టుబడి విషయానికి అయితే మాత్రం ఖర్చు అసలు వెనకాల అంటే మొత్తం అన్ని సాంగులకి 75 కోట్లు పెట్టారంటే అమ్మ అసలు మామూలుగా లేదనిపించింది. సో అంటే డైరెక్టర్ తమిళ్ డైరెక్టర్ కాబట్టి కొంచెం ఆ సాంగ్స్ కానీ అవన్నీ కూడా అటు ఇటు ఉంటాయి. అంటే మనకి తమిళ్ ఫ్లేవర్ కనపడలే. మన తెలుగు సినిమా తెలుగు డైరెక్టర్ తీస్తే ఎలా ఉంటుందో అలాగే అనిపించింది. శంకర్ గారు మార్క్ అయితే నాకు నిజంగా కనపడలేదు. ఎందుకంటే శంకర్ గారి స్టైల్ వేరే ఉంటుంది, అంతా కూడా వేరే మాస్ లెవెల్ ఉంటుంది. సో ఇదేంటంటే ఒక పొలిటికల్ డ్రామా కాబట్టి సో ఎంతవరకు కావాలి, ఆ స్టెప్ ఎంతవరకు కావాలనేది మనకు చూపించారనమాట. ఓవరాల్గా అందులో మీకు నచ్చిన సీన్? నాకు నచ్చిన సీన్స్ అంటే ఇంటర్వెల్ సీన్ అయితే మాత్రం అది రివీల్ చేస్తే బాగోదేమో. అది ఒక 10 నిమిషాలు ఉంటుంది ఫైట్ సీక్వెన్స్ అండ్ గూస్ బంప్స్ వచ్చేస్తుంది అనమాట. అది బాగా నచ్చింది. సో ఇంక తర్వాత తండ్రి క్యారెక్టరు అది బాగుంది. తర్వాత కాలేజీ సీన్లు, హీరోయిన్ డ్యాన్స్ అయితే మాత్రం చాలా బ్రహ్మాండంగా చేసింది. అదే చాలా అసలు సినిమాకి ఎంతవరకు కావాలో అంతవరకే తీసుకున్నాము. అంటే చాలామంది ఏంటంటే ఒక్క ముక్కలో చెప్పేస్తారు బాగాలేదని చెప్పేచ్చు. ఆ ఒక్క ముక్క అక్కడ ఎంత ఎఫెక్ట్ పడుతుంది ప్రొడ్యూసర్కి, చాలా ప్రాబ్లం అయిపోతుంది. సో అలాగే సినిమాని రాజకీయంగా చూసుకుంటున్నారు, సినిమాని పొలిటికల్ చేస్తున్నారు. సినిమాని సినిమాలాగే చూడాలి. అప్పుడు సినిమా ఉంది, ఒక సినిమాలో హీరో ఏం చేస్తాడంటే కలెక్టర్ జాబ్లో ఉంటాడు, లేదంటే పెద్ద హోదాలో ఉంటాడు, సీజ్ అంటాడు. కానీ నిజ జీవితంలో పిఠాపురం కాకినాడలో నిజంగా ఒక హోదాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు సీజ్డ్ అంటున్నారు. సో అలాంటిది మనం స్క్రీన్లో చూస్తే ఎలా ఉంటుంది అదే చూపించి అందులో బియ్యం షిప్లో పట్టుకున్నారు, ఇందులో గొడవలో పట్టుకుంటారు, అంతే తేడా. హిట్టా ఫట్ అనేది ఒక్క ముక్కలో ఒక గంటలో తేల్చేది కాదు బ్రదర్. ఎప్పుడు కూడా పండగ సినిమాలు ఎలా ఉంటాయంటే ఎప్పుడు మనకి 18-20 తారీఖు అంటే ఒక వారం తర్వాత అసలైన టాక్ బయటపడుతుంది. సో ఒక్క ముక్కలో నేను చెప్పలేను, నాకు నచ్చింది. ఒక్క ముక్కలో బాగాలేదని చెప్పలేను, బాగుంది. అందులో బాగున్న సీన్లు ఉన్నాయి, అందులో ఎలాంటి గూస్ బంప్స్ వచ్చే సీన్లు ఉన్నాయి, అండ్ పర్ఫార్మెన్స్ బాగుంది, స్క్రీన్ ప్లే బాగుంది, అండ్ తమన్ గారు ఇచ్చే బీజిఎం బాగుంది, అన్నీ ఓవరాల్గా బాగుంది. సినిమా అయితే మాత్రం నచ్చిన వాళ్ళకి నచ్చుద్ది, నచ్చలేని వాళ్ళకి నచ్చదు. ఇప్పుడు యావరేజ్ అనొచ్చు కదా దాన్ని, యావరేజ్ కూడా ఉంటుంది, దానికి హిట్ ఉంటుంది, సూపర్ డూపర్ హిట్ ఉంటుంది. సో ఇన్ని ఉన్నాయి, ABCD మొత్తం ఇన్ని గ్రేడ్లు ఉన్నాయి కాబట్టి మనం 18వ తారీఖున అసలైన 20వ తారీఖున నా నెంబర్ తీసుకొని అప్పుడు చెప్తా. ఓకేనా? ఓకే, బాయ్.